మహాత్మ తపస్వి, నా అంత పాపాత్ముడు ఎక్కడైనా లోకంలో ఉంటాడా? ఇన్ని కష్టాలు పడేవాడు ఉంటాడా అని అడిగాడు మార్కండేయ మహర్షిని. అడిగితే కూర్చొని ఆయన అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి హరిశ్చంద్రుడి కథ చెప్పాడు. హరిశ్చంద్రుడి కథ చెబితే శరీరం ఇలా అయిపోతుంది. అసలు ధర్మరాజు పడిన కష్టం ఇంత కూడా కాదు, హరిశ్చంద్రుడు పడిన కష్టంలో. అప్పుడు హరిశ్చంద్ర చరిత్ర చెబితే ధర్మరాజు ఆకాశం వైపు చూశాడు. అవునా, ధర్మం ఇంత గొప్పదా, నేనే ధర్మాత్ముడిని, ఇన్ని కష్టాలు పడుతున్నానే అనుకున్నానే మహర్షి, హరిశ్చంద్రుడు ఎలా పడ్డాడు? అందుకే నాయన నీకు ఆ కథ చెప్పాను. హరిశ్చంద్రుడు సత్యం కోసం, ఏమీ లేదు, ఒక అబద్ధం ఆడవయ్యా, నేను నీకు మాట ఇవ్వలేదు అనేసి చాలు మొత్తం ఇచ్చేస్తా అన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడించాలా అని ఉన్నాడు సిద్ధంగా ఆయన. అందుకని ఇక ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి, రాజ్యం ఇచ్చాడు, భార్యను అన్నాడు, సుతుణ్ణి కోల్పోయాడు, అన్నీ చేశాడు. ఒక్క మాట అయ్యా, నేను నీకు ఇస్తానని లేదయ్యా, అసలు గుర్తు లేదని మానవులు లోకంలో అందరూ ఆడుతుంటారు. ఇదే కథ మనకు వస్తుంది. బలిచక్రవర్తి దగ్గర కూడా చెప్పాడు, శుక్రాచార్యుడు నీతి చెప్పాడు. శుక్రుడు చెప్పిన ఆయన ఏం తప్పులేదురా, నువ్వు ఆ వామనమూర్తి పుట్టివాడు వచ్చాడు, 3 అడుగులు ఇమ్మన్నాడు. 3 అడుగులు ఏమిట్రా పిల్లవాడ, సరిగ్గా అడుగురా, నన్ను అడిగితే 300 ఎకరాలు అడగాలి, నువ్వు 3 అడుగులు అడుగుతావు ఏమిట్రా పిచ్చివాడ, అసలు నేను ఎవరనుకున్నావు బలిచక్రవర్తి అన్నాడు. పక్కన గురువుగారు చేయి తట్టాడు. గురువువాడు 3 అడుగులే బ్రహ్మాండం ముంచుతాడు, 300 ఎకరాలు ఎక్కడిస్తావు వాడికి, వాడు 3 అడుగులు అడిగిందే ప్రమాదం, జాగ్రత్తగా ఉండు. 3 అడుగులు మేరయతో అవకిచ్చుటది బ్రహ్మాండం గుణ వాలికి అన్నాడు. వాడి మాటలో అర్థం కావడం లేదేంటా నీకు, 3 అడుగులు ఇస్తే అదే బ్రహ్మాండం నాకు అన్నాడు. ఇదేమో మామూలు మాటలాగా ఉంది. 3 అడుగులే బ్రహ్మాండం అండి అన్నాడు. వాడు బ్రహ్మాండం చేస్తాడు, వచ్చిన వాడు మామూలు వాడు కాదు. అందుకని మా ఆవిడ ఒప్పుకోలేదని చెప్పి ఏం తప్పులేదన్నాడు. నిరయం వైన నిబంధమైన ధరణి నిర్మూలనం వైన, ఏమైనా సరే తిరుగన్నేరదు నాదు జిహ్వ అన్నాడు. వాడు ఎంత గొప్పవాడు బలిచక్రవర్తి, నా మాట నాలుక వెనక్కి తిరగదు ఏమన్నా కానీ అన్నాడు. లేదు రా, ముంచుతాడు రా, ప్రమాదం రా అన్నాడు. అయితే కానీ ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా గురువుగారు చెప్పండి, 500 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉంటుందా అన్నాడు. 1000 ఏళ్ళు ఎవరు చెప్తారు రా అన్నాడు. మరి లేనప్పుడు ఇట్లా పోతే ఏమైంది అన్నాడు. ఎంత గొప్ప విషయం అంటే లోకానికి ధర్మము బోధిస్తూ ఉన్నాడు ఈ తత్వము ద్వారా. భాగవతము ఈ శరీరం ఏమిటి, పంచతత్వములేమిటి, ఈ ఆత్మ ఏమిటి అనే తత్వము చెప్పేదే భాగవతం. ఆత్మ అంటే ఆత్మ నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. భగవద్గీతలో ఏది చెప్పాడో విశేషముగా ప్రతిపాదిస్తున్నాడు దీంట్లో భాగవతంలో. నైనం ఛిందంతి శస్త్రాణి, శస్త్రములు ఈ ఆత్మను ఛేదించలేవు, శరీరాన్ని ఛేదించవచ్చు. నైనం దహతి పావకః, అగ్ని దీన్ని కాల్చలేదు. శరీరములను కాల్చవచ్చు అగ్ని, కానీ ఆత్మను కాల్చలేదు. నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః, నీళ్లు తడపలేవు ఈ ఆత్మను. నశోషయతి మారుతః, బట్టను ఆరబెట్టినట్లుగా ఆత్మను ఆరబెట్టలేదు, గాలి ఆరబెట్టలేదు. అందువల్ల ఆత్మ యొక్క స్వరూపం అది నిత్యము, శాశ్వతము. ఎంత గొప్ప మాట అన్నాడంటే, హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు, హిరణ్యాక్షుడు. భాగవతంలోనే మీకు ఆ పద్యం చెప్తాను, సందర్భం వస్తుంది, మీకు ఊరికే ప్రాథమికంగా సూత్రప్రాయంగా చెప్తున్నాను. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తున్నాడు. గాలిన్ కుంభిని అగ్నిన్ అంబువులన్ ఆకాశంబులన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాదిత్య నరాది జంతు తతులన్ నాశంబులే కుండగా. ఒక వరం కోరాడు బ్రహ్మదేవుడు, వచ్చాడు. ఆయన అగ్ని, అతని యొక్క తపో అగ్ని బ్రహ్మ కమలమును మాడజేస్తూ ఉంది, మాడిపోతూ ఉంది ఆయన కమలం. ఏమిటి ఈ కమలం ఇలా వాడిపోతూ ఉన్నదని ఇలా చూశాడు. బ్రహ్మలోకం సత్యలోకము సర్వోర్ధ్వములో ఉంటుంది, ఆ పై నుంచి కిందికి చూశాడు. భూమండలంలో వీడొకడు తపస్సు చేస్తున్నాడు, వాడి తపో అగ్ని కాలుస్తున్నది. ఈ పద్మమును మాడిపోయేటట్లుగా వాడిపోయేటట్లు చేస్తున్నది. ఓహో, ఎంత పెద్ద తపస్సురా! దిగాడు బ్రహ్మదేవుడు. దిగితే ఆశ్చర్యపోయాడు.
దంశౌవ్రాతములన్ పిపీలికలు మేధ క్రవ్యరక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్టుండవై వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశంబు ఇంతయు లేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. బ్రహ్మదేవుడు అన్నాడు ఈ మాట, ఆశ్చర్యపోయాడు. ఏమిరా, ఏమి తపస్సురా నీది? దంశౌరాతములు, దంశములంటే అడవి దోమలు, అడవి ఈగలు. మామూలుగా మన ఇళ్లలో ఉండే దోమలు ఈగలే చాలా కష్టం వాటిని భరించడం. అడవిలో ఇంకా అవి చాలా పెద్ద స్థాయిలో ఇంకా క్రూరముగా ఉంటాయి. పిపీలికలు, చీమలు. పిపీలిక అంటే చీమ. మేధక్రవ్య, ఈ శరీరంలో ఉండేటువంటి మాంసము, రక్తము, మజ్జ ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం తినేశాయిట ఈ అడవి ఈగలు, దోమలు, పాములు, చీమలు అన్నీ. దంశౌరాతములను పిపీలికలు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా ఎముకల గూడు మాత్రమే ఉన్నది. శల్యావశిష్టుండవై, శల్యములు ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వంశఛన్న, ఆ ఎముకల మీద ఏమిటి? వంశములు అంటే వెదుళ్ళు, పెద్ద వెదురు పొదలు మొలిచాయి. ఇప్పుడు మనం 20,000 30,000 పెట్టి చిన్న వెదురు పొద కొనుక్కొని ఇంటి ముందు పెట్టుకుంటుంటాం. అడవుల్లో విపరీతంగా పెరుగుతుంటాయి, ఈయన మీద పెరిగాయి. వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందు పెద్ద పుట్ట పెరిగింది. దాని మీద ఒక పెద్ద వెదురు వనం, వెదురు అడవి, దాని మీద గడ్డి, ఇంకా ఏమేమో తీగలు, లతలు అన్నీ మొలిచాయి. వంశఛన్న తృణావళీయుత, గడ్డి పెరిగింది. మహావల్మీకమందు, ఈ పెద్ద పుట్టలో ఇంద్రియ భ్రంశంబు ఇంతయులేక, మొత్తము భౌతికమైనటువంటి చర్మము, రక్తము, మాంసము నశించిపోయినా కూడా ఇంద్రియ భ్రంశంబు, ఆ జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి చెలించిపోలేదట, అట్లనే ఉన్నాయి. ఆ పరాత్పరుడి మీదే, బ్రహ్మదేవుడి మీదే మనస్సు కేంద్రీకరించాడు. ఇంద్రియ భ్రంశంబు ఇంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. ప్రాణములు ఎలా ఉన్నాయిరా నీకు, నువ్వేమి రాక్షసుడివిరా, ఇలా ఉన్నావేమిరా అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకే ఉన్నాను స్వామి, నాకు ఒక వరం కావాలి అని. ఏం కావాలో కోరుకొని ఆయన, నేను చాలా సంతుష్టాంతరంగుడనయ్యాను, నాకు మరణం లేకుండా వరం ఇవ్వు స్వామి. అది ఇవ్వలేను కానీ ఇంకేదన్నా కోరుకోవాలి అంటే ఎంత బ్రహ్మదేవుడు కూడా అది సృష్టి విరుద్ధమైన కోరిక, అందువల్ల ఇవ్వడానికి లేదు. అయితే ఇగో ఈ విధంగా నాకు మరణం ఉండొద్దు అని నేను కోరుకుంటానంటే కోరుకో, పర్వాలేదు. పెద్ద లిస్టు తయారు చేశాడు. గాలిలో నాకు మరణం రావద్దు, సరే తదాస్తు. కుంభిని, నేల మీద, భూమి మీద ఉండొద్దు. అగ్ని వల్ల ఉండొద్దు. అంబుల, నీళ్లలో ఉండదు. ఆకాశంలో ఉండదు. దిక్కులను, ఏ దిక్కున, విడి తూర్పున పడమర, ఏ దిక్కువైనా నాకు మరణం ఉండదు. ఆకాశంబులన్ దిక్కులన్ గాలిన్ కుంభిని అగ్ని నంబులన్ ఆకాశంబులన్ దిక్కులన్ రేలన్. మళ్ళీ దిక్కులు అన్నాడు కదా, రాత్రి పగలని కూడా అడగాలి కదా తెలివి. కానీ రేలన్, రాత్రిపూట మరణం ఉండకూడదు. ఘస్రములన్, ఘస్రం అంటే పగలు. రేలన్ ఘస్రములన్. మళ్ళీ దేవుడు చాలా తెలివైన వాడు, వీడు అన్ని ఆలోచనలకు కొత్త ఆలోచన చేయొచ్చు ఆయన. అందుకని మళ్ళీ చీకటి రాత్రి అనలేదు కదరా నువ్వు అని అంటాడేమో అని. తమఃప్రభల, వెలుగులోను చీకట్లోనూ నాకు మరణం ఉండదు. భూరిగ్రాహ అంటే మొసళ్ళు, ఇట్లాంటి వాటితో ఉండదు. భూరిగ్రాహ రక్షో, రాక్షసులతో, వీడు రాక్షసుడే కదా. నా ఏ తోటి రాక్షసులతో, మామూలుగా బయట వాళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళలో వాళ్ళు చాలా ప్రమాదం చేసుకుంటారు. మనిషికి జంతువుల కన్నా ఇంకో మనిషితోనే భయం ఎక్కువ. చూసారా రహస్యం? అందుకని వాడికి కూడా ఆ సంగతి తెలుసు, రాక్షసుడు కదా. రక్షో మృగ వ్యాడ ఆదిత్య నరాది జంతు తతులం, నరులు ఎటువంటి జంతువులతో కూడా నాశంబు లేకుండగా, ఇటువంటి ఏ ప్రాణితోనూ నాకు నాశము లేకుండా వరవి స్వామి అన్నాడు. తథాస్తు, ఇచ్చాను వర అన్నాడు. ఇంకా నాకు తిరిగి లేదనుకున్నాడు. అందుకని ఆయన నరసింహావతారం ఎత్తవలసి వచ్చింది. అటు నరుడా అంటే నరుడు కాదు, మృగమా అంటే మృగము కాదు. ఏమన్నా ఆయుధాలు తీసుకున్నాడా అంటే లేదు, వీడు గోల్డ్ అని అడగడం మర్చిపోయాడు. ఎన్నని లిస్టు చెప్తాడు మానవుడు, గోల్డ్ అని ఎక్కడ చెప్పగలడు? ఆ గోల్డ్ తీసుకున్నాడు. నఖాయుధా అన్నాడు.
వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. నరసింహస్వామి జ్ఞానావతారం అది. అటువంటి జ్ఞానస్వరూపుడు నరసింహస్వామి. ఆ జ్ఞానము, ఎవరికి జ్ఞానము కావాలన్నా నరసింహస్వామి మంత్రంనే ఉపాసిస్తారు. అంటే అజ్ఞానమనే చీకట్లను ఆయన అలా హిరణ్య కశిపుని చీల్చినట్టుగా చీలుస్తాడు ఆయన. అందుకని నరసింహ మంత్రము జ్ఞాన మంత్రం ఎప్పుడూ కూడా. ఎందుకని ఇన్ని విధాలు అడిగితే ఆయన అన్నింటికీ అతీతమైన నరసింహావిర్భావాన్ని దానించాడు. గోళ్ళు నఖాయుధుడు ఆయన. ఏ ఆయుధం ఆయనకు గద కత్తి ఏ అవసరం లేదు, ఆయన గోళ్లతోనే జీవించాడు. నఖ తీక్ష్ణదముష్ట్రాయ ధీమహి. కోరలు, సింహానికి కోరలు చాలా బలం కాబట్టి కోరలు గోళ్లే ఆయన ఆయుధం.